పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 3వ తారీఖు మంగళవారం. సెన్సెక్స్ ఈరోజు 0.78% నెగిటివ్లో క్లోజ్ అయింది. కోర్స్ నిఫ్టీ కూడా 0.7%, బ్యాంక్ నిఫ్టీ 0.54% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఒక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100ని మినహాయిస్తే అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకి శుక్రవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. దానికంటే ముందు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించగా, ప్రైవేట్ బ్యాంక్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఇంట్రాడేలో మనం అడ్వాన్స్డ్ డిక్లైన్స్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు మార్నింగ్ అనేది యాక్చువల్గా బుల్లిష్గానే ఉంది. బట్ దాని తర్వాత 11 గంటల నుంచి కూడా దాదాపుగా షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. అంటే పడిపోతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్య పెరగడం అనేది జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే మనం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే పడిపోతున్న స్టాక్స్ ఏమో 325 కనిపిస్తూ ఉన్నాయి, పెరుగుతున్న స్టాక్స్ ఏమో 176 అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ప్రీవియస్గా మనం కంటిన్యూస్గా ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి మొట్టమొదటిసారి ఈ డిక్లైన్ అంటే పడిపోతున్న స్టాక్స్ యొక్క సంఖ్య అనేది పెరిగింది. సో దీన్ని బట్టి మార్కెట్లో కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అదానీ గ్రూప్ స్టాక్స్ మళ్ళీ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. యూఎస్ రీసెంట్గా ఇరాన్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడాన్ని బ్యాన్ చేసిందనమాట. సో శాంక్షన్స్ అంటారు. సో ప్రస్తుతం ఏంటంటే దాన్ని ఉల్లంఘన చేసింది అదానీ గ్రూప్ అని చెప్పేసి ఒక ఇదనమాట. ప్రస్తుతం అయితే అదానీ గ్రూప్ హైయర్ మేనేజ్మెంట్ ఏంటంటే మాకు ఎటువంటి ప్రోబింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రోబింగ్ కానీ జరగట్లేదు, సో ఇదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం అయితే ఆ స్టాక్ అనేది న్యూస్లో ఉంది, కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. పిఎస్యు బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయినాయి, ఎందుకంటే సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా సఫర్ అవుతున్న స్టాక్ వచ్చేసరికి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అనమాట. సో ఈరోజు స్టాక్ వచ్చేసరికి 7% దాకా పడిపోవడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే 731 కోట్ల రూపాయల వర్తున్న ఆర్డర్స్ అనేది అంటే బ్లాక్ డీల్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ప్రాబబ్లీ హుండై మోటార్స్ వీళ్ళు సెల్ చేశారని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో ఎనీహౌ నిన్నటి రోజున మనం చూసినట్టయితే దీని మీద ఇద్దరు బ్రోకరేజ్ సంస్థలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే డిఫరెంట్ రేటింగ్ ఇచ్చారు. ఒకళ్ళేమో స్టాక్ అనేది పైకి వెళ్తుందని చెప్పేసి అప్ సైడ్ టార్గెట్, ఒకళ్ళేమో ఇక్కడి నుంచి కూడా 45% డ్రాప్ అవుతుందని చెప్పేసి డౌన్ సైడ్ టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతం ఎవరైతే డౌన్ సైడ్ టార్గెట్ ఇచ్చారో అది వర్కౌట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈరోజు 7% దాకా పడిపోయింది కాబట్టి. ఓకే, ప్రస్తుతం అయితే నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది స్టాకు. ఇక ఫార్మా స్టాక్స్ వచ్చేసరికి కన్సోలిడేషన్ ఫేజ్లో అనేది ఉన్నాయి. ఈ కోవిడ్కి సంబంధించిన న్యూస్ ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. సో ప్రాబబ్లీ జనరిక్ ఏదైతే డ్రగ్స్ జనరేట్ చేస్తున్నాయో, ప్రొడ్యూస్ చేస్తున్నాయో అటువంటి కంపెనీలు కూడా పెద్ద ప్రాఫిట్ వచ్చే అవకాశం లేదు. అండ్ ఫ్యూచర్ అయితే ప్రస్తుతానికి అంటే ఫార్మా స్టాక్స్ది కొద్దిగా అన్సర్టైన్గా ఉందని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ సారాంశం. మార్కెట్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న సమయంలో సర్వోటెక్ రెన్యూబుల్ షేర్స్ వచ్చేసరికి 16% దాకా పెరగడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఎర్రాల్ మస్క్ ఇండియాని విజిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఎర్రాల్ మస్క్ ఎవరంటే ఎలన్ మస్క్ వాళ్ళ ఫాదరు. ఈయన్ని సర్వోటెక్ గ్లోబల్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా నియమించడం అనేది జరిగింది. ఎనీహౌ ఈయన ప్రస్తుతం ఇండియాని విజిట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సిడిఎస్ఎల్, బిఎస్సి షేర్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ మార్కెట్కి సంబంధించిన షేర్స్ అగైన్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్లో ట్రేడ్ అవ్వడం అనేది జరిగింది. నిఫ్టీలో హెవీ వెయిటేజ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ఏంటంటే లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్రోకరేజ్ సంస్థలు ముఖ్యంగా బెర్న్స్టీన్ ఏం చెప్తుందంటే ఈ స్టాక్ ఇక్కడి నుంచి కూడా 15% అనేది పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది. ఎందుకు అంటే వాల్యుయేషన్స్ మంచిగా ఉన్నాయి, బిజినెస్ ఫండమెంటల్స్ కూడా గ్రో అయినాయి, మంచిగా పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గోల్డ్మెన్ సాక్స్ కూడా ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ని ఎపాక్ కన్విక్షన్ లిస్ట్లోకి తీసుకొచ్చింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏసియా పసిఫిక్లో ఇది టాప్ 1 ఆఫ్ ద కంపెనీ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని చెప్పేసి. సో ఎందుకు అంటే ఇక్కడ ఎర్నింగ్స్ డౌన్ గ్రేడ్ చేసే రిస్క్ లేదని చెప్పేసి చెప్తూ ఉంది. నెక్స్ట్ పాజిటివ్ మొమెంటం ఫ్రమ్ రిటైల్ గ్రోత్ అంటుంది, రిఫైనింగ్ బాగుంది, టెలికాం టారిఫ్ హైక్ కూడా చేశారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏసియా పసిఫిక్లో టాప్ కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పేసి పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. త్వరగా వర్షాకాలం అనేది స్టార్ట్ అవ్వడం వల్ల ముఖ్యంగా ఫర్టిలైజర్స్ కంపెనీస్కి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఫ్యాక్ట్ కానీ ప్రదీప్ ఫాస్ఫేట్స్ ఈ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. అండ్ డిఫెన్స్ షేర్స్ వచ్చేసరికి అగైన్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, బీఈఎంఎల్, అదర్ స్టాక్స్ అనేది
ఎందుకంటే ఈ యొక్క జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు కాబట్టి ఈ స్టాక్స్ స్టిల్ ఏంటంటే ర్యాలీ అనేది కనబరుస్తూ ఉన్నాయి. శుక్రవారం రేట్ కట్టును ఉద్దేశించుకొని కొన్ని సెక్టార్స్ అయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. దాంట్లో రియాలిటీ సెక్టార్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున పాజిటివ్గా ఉంది, ఈ రోజు కూడా పాజిటివ్గా ఉండడానికి అయితే ట్రై చేసినాయి. ముఖ్యంగా శోభా డెవలపర్స్ కానీ గోద్రేజ్ ప్రాపర్టీస్ అటువంటి స్టాక్స్ 6% దాకా పెరగడం అనేది జరిగింది. అందరూ 25 బేసిస్ పాయింట్ అట్లీస్ట్ రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి అట్లీస్ట్ 50 బేసిస్ పాయింట్స్ అయినా చేస్తుందని చెప్పేసి ఈ యొక్క రేట్ కట్ గురించి మాట్లాడటం అనేది జరిగింది. ఎనీహౌ ఈ యొక్క స్టాక్స్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక ఈరోజు మనం ప్రీమియమ్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే దాదాపుగా మార్కెట్ కొద్దిగా పుట్ సైడ్ ప్రీమియమ్సే స్పైక్ అవుతూ వస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్లియర్గా ఏంటంటే మనకి కాల్ సైడ్ ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. ఇన్ ఏ సింపుల్ మీనింగ్ ఏంటంటే మార్కెట్ కొద్దిగా బేరిష్ సైడే ఈరోజు మూమెంట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి నిఫ్టీ వచ్చేసరికి 0.7% డ్రాప్ అయింది. అండ్ పుట్ కాల్ రేషియో అనేది 0.5 ఉంది. సో 1 కంటే తక్కువగా ఉందంటే డెఫినెట్గా మనం బేరిష్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.83 చూపిస్తుంది. స్టిల్ ఏంటంటే మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.71 అనేది చూపిస్తుంది. అగైన్ దీన్ని బట్టి కూడా బేరిష్ సెంటిమెంట్ సెన్సెక్స్లో ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీలో 3.5% డ్రాప్ అయిపోయింది. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి అయితే స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే గత 3 రోజుల నుంచి కూడా కన్సోలిడేషన్లో ఉంది. ఈరోజు ప్రస్తుతం స్లైట్గా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది, 170 పాయింట్లు. ఇక డాలర్ ఇండెక్స్ అయితే చాలా వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్రాడర్ పిక్చర్లో. ఇక నిఫ్టీ చానాళ్ళుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పుకున్నాం 24,700 అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే అక్కడి నుంచి కూడా కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది ఉంటుందని చెప్పేసి. ఎనీహౌ ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అనేది కనిపిస్తుంది కదా డౌన్ సైడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి 24,463. సో ప్రాబుల్ ఏంటంటే ఒక సపోర్ట్ జోన్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి 24,378, దాని తర్వాత 24,290, అక్కడ నుంచి కూడా 24,242 ఈ జోన్కి కూడా రావడానికైతే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ రేపు ఓపెన్ అయిన తర్వాత 24,590 అనేది రిజెక్ట్ జరిగిందంటే డౌన్ సైడ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే నిఫ్టీ కొద్దిగా నెగిటివ్గానే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు అదర్ ఇండిసెస్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే హై ఉందో హైని బ్రేక్ చేసింది అండ్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి కూడా మళ్ళీ అగైన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనకి 55,500 వాచ్ చేయాలి. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 55,037 దాకా కూడా రావడానికి అనేది పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి డౌన్ సైడ్. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసిందంటే స్టేబుల్ అయిందంటే దెన్ ఏంటంటే 56,500 అనేది అప్ సైడ్ అయితే టార్గెట్ మనం చూడొచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 80,500 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 79,917. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి 79,800 ఆ రేంజ్లో, అక్కడ దాకా కూడా రావడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ స్ట్రక్చరల్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నెక్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ దాకా వచ్చి సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ అనేది గోల్డ్లో కనిపిస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అగైన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే న్యాచురల్ గ్యాస్లో బుల్లిష్ క్యాండిల్, దాని తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి మనం బిట్ కాయిన్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే రాత్రి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక కాల్ అనేది ఎంట్రీ చేసాం, పుట్ అనేది, ఇది స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అగైన్ రాత్రి మనం చెప్పుకున్నాం ఈ యొక్క లెవెల్ అనేది కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ జరిగిందంటే అట్లీస్ట్ ఈ లెవెల్ దాకా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పేసి ఆ లెవెల్ని దాటి ఇంకొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ దాకా వెళ్ళింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో బిట్ కాయిన్లో మనం వాచ్ చేయాల్సింది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది 1,04,565. ఇక్కడ కన్నా బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఈ ట్రెండ్ లైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ 2 లెవెల్స్ అనేది మనం అలర్ట్ పెట్టుకొని అక్కడ ట్రేడ్ యాక్టివిటీ అనేది చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనకేంటంటే మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్ అయితే డెవలప్ అవ్వలేదు. బట్ ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది గమనించినట్టయితే చాలా వాటికి పడిపోతున్న స్టాక్సే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ లాంగ్ సైడ్ ట్రేడ్స్ అనేది ఉంటే కానీ డెఫినెట్గా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎనీహౌ ఇంపార్టెంట్ కీ సపోర్ట్ లెవెల్స్ కన్నా బ్రేక్ డౌన్ జరిగిందంటే సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది, సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. లేదు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కన్నా స్ట్రాంగ్గా బయర్స్ అనేవాళ్ళు వచ్చారంటే డెఫినెట్గా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా విక్స్ అనేది మొన్నటిదాకా రైజ్ అయింది కాబట్టి వొలటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అట్ ద సేమ్ టైం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది శుక్రవారం అనేది రాబోతుంది కాబట్టి ఇన్ బిట్వీన్ మార్కెట్స్లో కొద్దిగా వొలటాలిటీ ఉండే అవకాశం కూడా ఉంది. సో వడ్డీ రేట్లు అనేది తగ్గించిన తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.